బాగున్నారమ్మా? సూపర్ రోడ్లు ఇవి. హైవే చూడండి ఎంత బాగుంది. మన హైదరాబాద్లోనే మనం ఫుల్ అనుకున్నాను నేను. హైదరాబాద్ మధ్యలో సిటీలో ఎట్లా ఉంటుంది, కాశీలో కూడా అట్లానే ఉంది. హైవే ఎక్కిందానంటే మహారాజా అలా జూమ్ అని అంటూ వెళ్ళిపోవడమే. ఇక మా శరీరం దాంట్లో పోతుంటే కదా అనుకుంటుంటే నేను సిటీలకి వెళ్ళేదానిక ముక్కుల ప్రాణం పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ జాము అది బాబా. కానీ మోడీ సాబ్కు జై. ఒక బ్రహ్మచారి సంసార విషయాలు తెలియని వాళ్ళు ఉంటారు, ఏం తెలుస్తుంది వాళ్ళకు అని చాలామంది అంటారు కదా. కానీ ఆయన ఆలోచన విధానము ఇప్పుడు ఇక్కడ యోగి గారిది కూడా చూస్తున్నాం కదా. ఆయన కూడా ప్రజలను నిజంగా పిల్లల లెక్కనే పాలిస్తున్నాడు అనుకోవాలి. ప్రతి దగ్గర చూడండి, నేను వచ్చినప్పటి నుంచి వీడియోలు పెడుతున్నా. రోడ్లు ఏంటి, మన ఫెసిలిటీస్ ఏంటి, ప్రతి దాన్ని ఆయన ధ్యాస పెడతట్టున్నాడు. లేదంటే వాళ్ళు మంచిగా ఇవన్నీ పాలించకపోతే ఇంత లగ్జరీలాగా వెళ్ళిపోవడము, దారిలలో ఇబ్బందులు పడకుండా అమ్మ నాయన నడుస్తామనంటే పోవాలన్నట్టు కన్నా అడ్డిపస్లు ఒకటి అవుతుంది మనకు. హైవేలు ఎలా పెట్టాడు చూడు ఆయన. ఎక్కడికేంచి ఇప్పుడు 100 మైళ్ళు పోవాల్సి వస్తుంది మేము. ఇంకా అక్కడ బండ్లలోనే అలసిపోతాం. ఇంకా అక్కడ నడవడాలు చాలా దూరమే ఉంటున్నాయి. నడిచినప్పుడు అయితే అలసిపోతున్నది అంటారు. ఇంకా కార్లలో పోయినామని అంటే బుక్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కటి చెప్పడము, దాని గురించి వివరించడము. ప్రతి డ్రైవర్కి ఇక్కడ హిస్టరీ తెలుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏంటి అనేది చెప్పగలుగుతున్నారు. ఏ గుడి దేనికోసం వచ్చింది, దేనికి కట్టారు, యూనివర్సిటీతో సహా ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు చేసారు ఇక్కడ అనేది వాళ్ళు చెప్తుంటే మన మధ్యలో అడుగుతుంటే మనకు సమాధానం కూడా చెప్తున్నారు. వాడి గురించి చెప్తున్నారు. హైవేలు అంటే హైవేలు ఉన్నాయి. ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయట. బస్సులలో కూడా వస్తుంది. బస్సులలో కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి అంటున్నారు. ఫెసిలిటీస్ అంటే ఎక్కడ తీసుకుపోయేది అవన్నీ మాట్లాడతారు కదా. గవర్నమెంట్ నుంచి ఉన్నాయంట, ప్రైవేట్ నుంచి ఉన్నాయంట. మనం యాత్ర అనుకుంటే ఏదంటే ఒక బస్సు తీసుకొని, లేదంటే మన కార్లు మనము అన్నీ మనం మోసుకుంటూ పెట్టుకుంటా తిరగడం అంటే అలసిపోతాం కదా. మేము 9 రోజుల టూర్ పెట్టుకున్నాం. 9 రోజుల నిద్రలు కాశీ అన్నీ తిరగడము, బుక్ చేయడము, కార్ బుక్ చేసుకోవడము, తిరగడము, మళ్ళీ నైట్ వచ్చేసి పడుకోవడం. ఆ లెవెల్లో పోతే మేము ఏ లెవెల్లో అలసిపోవాల్సింది. లాంగ్ జర్నీ కాబట్టి రోడ్లు మంచిగా ఉంటాయేమంటే ఎక్కువగా స్ట్రెయిన్ కావు మనం. నేనైతే ఇక మరి 50+ కాదా, చాలా చిన్న పిల్లని. ఇంకా ఇగో ఈ పెద్ద మనిషి ఉన్నది కూడా. ఇంకా ఈమె మా కట్ట పెద్దది, ఈమె పడసి పిల్లలు ఎక్కుతుంది, ఏడ ఆగుతలేదు. ఆమె చూసి నేను అడుగు ఎక్కువ వేయాల్సి వస్తుంది. దయ చూపిస్తలేరు. పక్కది ఉన్నది పాపం, అది నడవది అని ఎవరు పట్టించుకోవట్లేదు. నన్ను కొంచెం పట్టించుకోవచ్చుగా. పడ పొరుకుతూనే ఉన్నారు. ఇంకా మన ఫోన్ కూడా నాకు బరువే, ఫోన్ కూడా వాళ్ళు మోసుకుంటున్నారు. మరి కొంచెం ఫీల్ కూడా ఉండాలి పాపం అది అని వస్తూనే ఉంటారు. మళ్ళీ ఒకరు కాకుండా ఒకరు వెనక చూసుకుంటుంటారు, ఒకరు వెనక వస్తుంటారు. అని ఏమైనా లైఫ్ అనితని ఇది అని అనేసి అనుకున్నా. నేనే మామూలుగా లేదబ్బా. నా కొడుకులు నన్ను ఉట్టినైనా భయపట్టించారు, పిచ్చి కొడుకులు. పోతే ఆడ మంచిగా ఉండేది, నీకు బాధ అవుతుంది అని వాళ్ళకి తెలియలేదు అసలు. ఇవన్నీ వీడియోలు చూడాలి కొడుకులు, అప్పుడు తెలుస్తుంది. మన ఇడికించి మాత్రం అవి ఉండే కదా, ఇక్కడ నుంచి అప్లోడ్ చేసే ఛాన్సెస్ లేవు నాకు. అది తెలీదు. ఇంకా ఇంటికి పోయినాక నిమ్మలంగా కూర్చొని అన్నీ తయారు చేసుకుంటాయి కదా, చేసి ఒక్కొక్కటి
వదులుతుంటా. అప్పుడు సబ్స్క్రైబ్లు, లైక్లు, షేర్లు, వాచ్ వ్యూస్ ఈసారి ఇచ్చి తీరాల్సిందే అందరు చెప్తున్నా. ఓకేనా? కాశీ మొత్తం మీరు రాలేదు కదా, వచ్చిన వాళ్ళు అయితే వస్తారు. రాని వాళ్ళకు కూడా చెప్తున్నా ఏంటంటే ఒక రౌండ్ వేయండి. గోవాలు అవి ఇవి ఎట్లా పోతారో అంత లైఫ్ ఇక్కడ కూడా ఉంది, అంత ఎంజాయ్ ఇక్కడ కూడా ఉంది. పేరుకి కాశీపట్నం చూడరా బాబు అనేటట్టు ఉన్నది ఇక్కడ. ఓకేనా? ఉంటా మరి.